అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ టాప్ లీడర్లపై అమెరికా గురిపెట్టింది. 10 మంది ఇరాన్ నేతల తలలకు భారీగా వెలకట్టింది అమెరికా. ఇరాన్ సుప్రీం లీడర్గా నియమితులైనటువంటి మొస్తాబా ఖమేనీ తలపై 93 కోట్ల రూపాయలు పెట్టింది. ఒక్కో తలకు 85 కోట్ల నజరానా ప్రకటించింది అగ్రరాజ్యం అమెరికా. పక్కా సమాచారం ఇస్తే కోటీశ్వరులే అవ్వచ్చనేటువంటి భారీ నజరానాతో పాటుగా అమెరికాలో సెటిల్ అయ్యేటువంటి ఛాన్స్ను కూడా కల్పించింది. అమెరికా ప్రకటనతో ఇరాన్ అగ్రనేతల గుండెల్లో వణుకు మొదలైంది. ఇక పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దాడి జరగబోతుందని ట్రంప్ ఇప్పటికే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ పైన ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా ఈ రెండు కలిసి భారీగా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యం, ఇరాన్ కూడా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా చేసుకొని ఇరాన్ పూర్తి స్థాయిలో అగ్రరాజ్యాలను కూడా వణికిస్తున్నటువంటి పరిస్థితులు. అయితే తాజాగా అమెరికా చేపట్టినటువంటి ఒక చర్య మాత్రం భారీగానే కొంతవరకు మూల్యం చెల్లించుకోక తప్పనటువంటి పరిస్థితుల వైపు అడుగులు వేసేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే తాజాగా చేసినటువంటి ఒక ప్రకటన ఇరాన్కి చెందినటువంటి టాప్ లీడర్లపైన కూడా అమెరికా గుడిపెట్టినట్లుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా అమెరికా పూర్తి స్థాయిలో ఇరాన్కు చెందినటువంటి కీలకమైనటువంటి సుప్రీం లీడర్ అయినటువంటి మొస్తాబా ఖమేనీ తలపై 93 కోట్ల రూపాయల వరకు కూడా వెలకట్టినటువంటి పరిస్థితి. ఆయనతో పాటుగా మొత్తం 10 మంది ఇరాన్ నేతలను కూడా భారీగా వెలకట్టారు. ఎవరైతే సమాచారం ఇస్తారో వారికి భారీగా నజరానాతో పాటుగా అమెరికాలో సెటిల్ అయ్యేటువంటి అవకాశం కూడా కల్పిస్తామనేది మాత్రం అమెరికా ప్రకటనగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇప్పుడు తాజాగా అగ్రరాజ్యం అమెరికా చేసినటువంటి ప్రకటన మాత్రం ఇరాన్కు కొంత వరకు ప్రతికూల పరిస్థితుల వైపు అడుగులు వేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ ఎప్పుడు కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఏదైతే ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్నటువంటి దాడిల్లో కోలుకొని దెబ్బతింటుంది ఇరాన్ సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు అణు ఆయుధాలకు సంబంధించి మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నాము, దాదాపు అన్ని కూడా 90% వరకు కూడా దాడులు అయిపోయాయంటూ కూడా ఇప్పటికే ధృవీకరించారు. ఇటు ఇజ్రాయెల్ కి సంబంధించి అటు అమెరికాకు సంబంధించి కూడా వాళ్ళు ధృవీకరిస్తా ఉన్నారు. ఏదైతే ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత దాని తర్వాత ఏదైతే ఆయన కుమారుడు నియమిత అయ్యాడో ఏదైతే ముస్తఫా ఖమేనీ, ఆయన సమాచారం ఇస్తే గనక దాదాపు 10 మిలియన్ల రివార్డ్ ఇస్తామంటూ ప్రకటించడం, అమెరికా విదేశాంగ అధికారిక వెబ్సైట్ లో ఈ ప్రకటన రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కీలక నేతలు ఏదైతే ప్రెసిడెంట్ తో పాటు కీలక నేతలు, ఆయనకు సంబంధించినటువంటి విదేశాంగకు సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, అలాగే వైమానిక దళాలకు సంబంధించినటువంటి హెడ్డులు కావచ్చు, సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి హెడ్డులు కావచ్చు, ఇట్లా ఒక 10 మంది లీస్ట్ ను కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు. ముఖ్యంగా 10 మిలియన్ల డాలర్లు అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 93,000 కోట్లుగా మరి అది ఉండే పరిస్థితి కనబడుతుంది. ఇంత మొత్తం నజరానా ఇస్తే అంటే ఇరాన్ ప్రజలకు, ఇరాన్ కు సంబంధించినటువంటి ప్రజలను ఇటు అమెరికా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. కంప్లీట్ గా ఇరాన్ లో ఉన్నటువంటి వాళ్ళే సమాచారం ఇస్తే గనక, వీళ్ళు ఎక్కడున్నారో ఖచ్చితమైన సమాచారం మాకు చెప్తే గనక వితిన్ 1 డేలో మీరు కోటీశ్వర్లు అవ్వచ్చు, మీరు ఊహించని పరిణామాలు జరుగుతాయంటూ కూడా ఆ ప్రకటనలో వెలువడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయనతో పాటు ముఖ్యంగా ఏదైతే సుప్రీం లీడర్ కార్యాలయానికి డిప్యూటీ చీఫ్ అయినటువంటి అలీ అర్గర్ హెజాబీ, ఈయన కూడా మరి ఆయనకు కూడా ఒకవేళ చెప్తే మంచి రివార్డు ఉంటది అని కూడా చెప్తా ఉన్నారు. సతీష్, మొత్తం వ్యవహారం ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే మొస్తాబా ఖమేనీ పూర్తి స్థాయిలో కొత్త సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టాక ఇప్పటి వరకు బయటికి రావడం, మాట్లాడడం, లేదా వీడియోస్ రావడం, ఈ ఆడియో రావడం ఎలాంటి లేనటువంటి పరిస్థితి, కేవలం ఒక లెటర్ మాత్రమే బయటికి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి, ప్రతీకార చర్యలు మేము తీర్చుకుంటామనేటువంటి అంశం. యుద్ధాన్ని ఎప్పుడు ఆపాలి, మా చేతిలోనే ఉంది అనేటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఉన్నటువంటి అగ్రనేతల్ని బయటికి తెచ్చేందుకు ఒక భారీ వ్యూహంగానే భావించాలా? డెఫినెట్ గా, అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు, అసలు ఎక్కడుండి దాడులు చేస్తా ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం, ఏదైతే
గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి దాడుల్లో ముఖ్యంగా ఎవరు ఊహించని విధంగా ఇజ్రాయెల్ గాని బహుశా అమెరికా గాని ఊహించదు. గల్ఫ్ దేశాల్లో వాళ్ళ స్థావరాలు ఏదైతే అమెరికా స్థావరాలు కావచ్చు, ఇజ్రాయెల్ స్థావరాలు కావచ్చు, వైమానిక స్థావరాల మీద ఒక్కసారిగా ఇరాన్ దాడి చేయడం డ్రోన్లతో, అంటే వాళ్ళకు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో వాళ్ళు దాడులు చేయడం కూడా ఒక్కసారిగా మరి కంగుతిన్న పరిస్థితి కనబడుతూ ఉంది. అమెరికా ఇది ఊహించలేదు, ఇంత పెద్ద ఎత్తున ఇరాన్ దాడి చేస్తుందని ఊహించలేదు. ప్రస్తుతం ముస్తఫా ఖమేనీకి సంబంధించి ఆయన ఎన్నికైన తర్వాత చాలా వ్యూహాత్మకంగా, చాలా పకడ్బందీగా ఏదైతే ఈ ఆజ్మోజ్ జలసంధి ఉందో అక్కడ కూడా కొంత నియంత్రణ జరుగుతుంది. సో ఇదంతా కూడా ఎవరి హయాంలో జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే దానిపైన కొంత ట్రంప్ కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దానికి చెంపెట్టడానికే ఈ మొత్తం కూడా ఏదైతే ఈ బహుమానం ప్రకటించారో ముఖ్య కీలక నేతలైనటువంటి సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ కావచ్చు, అలాగే అలీ అస్గర్ హెజిబా కావచ్చు, అలీ లారిజానీ కావచ్చు, అంటే పార్లమెంట్ సభ్యుడిన, సో అస్కేందర్ మెహనీ కావచ్చు, ఈయన అంతర్గత వ్యవహారాల మంత్రి, అలాగే ఇస్మాయిల్ ఖతీబ్ కావచ్చు, ఇరాన్ కు నిఘా మరియు భద్రతకు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే మేజర్ జనరల్ రహీం కావచ్చు, ఇట్లా అంటే కీలక నేతలు, ముఖ్యంగా కీలక ఏదైతే సుప్రీం లీడర్ కు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు, అలాగే దేశ రక్షణకు సంబంధించి దేశం ఏ నిర్ణయాలు తీసుకున్నా పకడ్బందీగా అమలు అవుతున్నాయి, సో అవి ఎక్కడి నుంచి అమలు అవుతున్నాయి, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి ఆపరేటింగ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఈ నజరానా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ముఖ్యంగా దాడులు ఎవరు చేపిస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇంత పకడ్బందీ సమాచారం ఎట్లా వస్తుంది ఇరాన్ కు అనేది కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ ప్రకటన తర్వాత ఇప్పటి వరకు అయితే మరి ఇరాన్ మాత్రం స్పందించలేదు ఈ ప్రకటన పైన. సో ఎందుకంటే అటు వాళ్ళకు సంబంధించినటువంటి ప్రజలకే ఈ ఆఫర్ ఇచ్చారు కాబట్టి ఇరాన్ మరి దీనిపైన ఎట్లా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇరాన్ లో ఇప్పటికే ఖమేనీ ఉన్నప్పుడు కొంత ఈ మతాలకు సంబంధించి ఏదైతే ఈ బుర్కా ధరించడం కావచ్చు, కొంత ఫ్రీడమ్ ని కోరుకున్నారనేది కూడా అక్కడ వినపడ్డ పరిస్థితులు కనబడతా ఉంది. ఇప్పటికే మరి దాని తర్వాత ఈ ప్రకటన తర్వాత ఏదైతే ఈ రివార్డులు ఇచ్చారో ఈ ప్రకటన తర్వాత అటు దేశ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇటు ప్రభుత్వం ఏమనుకుంటుంది అనేది కొంత చర్చనీయాంశం అయిన ప్రకటన రావాల్సిన పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే ఇరాన్ కు సంబంధించినటువంటి కర్గ్ ద్వీపాన్ని కూడా మొత్తం కూడా వాళ్ళు దాడి చేశారు, అమెరికా దాడి చేసింది. దాదాపు 90% చమురు కూడా, మొత్తం ఈ ఇంధన చమురు కూడా 90% ఇరాన్ అక్కడి నుంచే మరి ఎగుమతి చేస్తూ ఉంటుంది. దానిపైన కూడా అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మొత్తం కూడా ఇరాన్ ని దాదాపు మేము కంట్రోల్ చేశాము అని ట్రంప్ చెప్తున్నప్పటికీ కూడా ఇరాన్ చేస్తున్నటువంటి దాడులు ముఖ్యంగా కొంత కోలుకోలేని దెబ్బగా మారినాయి ఇటు అమెరికాకు ఇజ్రాయెల్ కి. సో దీన్ని కట్టడి చేయడానికే ఈ చర్యకు పూనుకున్నట్టు తెలుస్తా ఉంది. చూడాలి అక్కడ ప్రజలు ఎట్లా స్పందిస్తారు, మరి ఇటు ఇరాన్ ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంటుంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. సాధారణంగా అమెరికా ఇరాన్ మధ్య సాగుతున్నటువంటి ఈ యుద్ధ తంతులో ఇప్పుడు ఒక దేశ అధ్యక్షులను, మరి ముఖ్యంగా ఆ దేశానికి సంబంధించినటువంటి టాప్ లీడర్స్కి సంబంధించిన సమాచారం ఇస్తే, సో అమెరికాలో సెటిల్ అయ్యేటువంటి విధానాన్ని పక్కన పెడితే పూర్తి స్థాయిలో భారీగా నజరానా ప్రకటించింది. సో తాజాగా అమెరికా ఒక సంచలనమైనటువంటి ప్రకటనగానే మనం భావించాలి. ఇరాన్ టాప్ లీడర్లపైన అమెరికా గురిపెట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇరాన్ సంబంధించిన సుప్రీం లీడర్ ఖమేనీని హత్య చేసిన తర్వాత సో తాజాగా కొత్త సుప్రీం లీడర్తో పాటుగా ఇరాన్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న 10 మంది ఇరాన్ అగ్రనేతల తలలకు ఒక్కొక్కరికి భారీగా వెలుగట్టినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. సో ముస్తఫా ఖమేనీ తలపైన 93 కోట్లు, సో వీరితో పాటుగా ఒక్కొక్కరి తలపైన 25 కోట్ల రూపాయల వరకు ప్రకటించింది అమెరికా. సో పక్కా సమాచారం ఇస్తే మీరే కోటీశ్వరులు కావచ్చు అనేటువంటి బంపర్ ఆఫర్ ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ ఇంత భారీ నజరానాతో పాటుగా అమెరికాలో సెటిల్ అయ్యేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తామని ప్రకటించింది. సో అమెరికా ప్రకటనతో మాత్రం ఇటువైపు ఇరాన్ అగ్రనేతల గుండెల్లో వణుకు పుడుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దాడి చేస్తామని కూడా ట్రంప్ తెలిపినటువంటి పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు, రోజు రోజుకి, అంటే ట్రంప్ చెప్తున్నటువంటి మాటల్లో ఇరాన్ పైన రోజు దాడి యొక్క తీవ్రతను భారీగా పెంచుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇప్పటికీ ఇరాన్కు అత్యంత కీలకమైన, ఇరాన్కి సంబంధించినటువంటి చమురు నిల్వలకు సంబంధించిన అతి కీలకమైనటువంటి ద్వీపమైనటువంటి కార్గ్ పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో చమురు నిక్షేపాలే లక్ష్యంగా దాడులు సాగుతున్నటువంటి పరిస్థితులు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇరాన్ను ఆర్థికంగా
సో పతనం వైపుగా తీసుకువెళ్లేటువంటి ప్రక్రియ మాత్రం ట్రంప్ బలంగా చేపడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇరాన్ దగ్గర నుంచి అలాంటి ప్రతీకార చర్య వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు భారతదేశానికి చెందినటువంటి 2 నౌకలకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో తనకు అనుకూలంగా లేదా తనతో చర్చలు జరిపినటువంటి దేశాలకు మాత్రమే ఇరాన్ పర్మిషన్ ఇస్తుంది. అంటే అత్యంత కీలకమైనటువంటి హార్ముజ్ జలసంధి తన చేతిలో పెట్టుకొని ప్రపంచ దేశాలను ఏ విధంగా శాసిస్తుందో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది మాత్రమే ట్రంప్కు పడనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో హార్ముజ్ జలసంధి ద్వారా సో అమెరికాకి చెందినటువంటి నౌకలతో పాటుగా సో వివిధ దేశాలకు చెందినటువంటి ప్రధానంగా ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా, గల్ఫ్ దేశాలకు చెందినటువంటి ప్రధానమైనటువంటి నౌకలపైన ఇరాన్ దాడులు అయితే కొనసాగుతున్నాయి. సో అమెరికా దాడులు కూడా తీవ్రతరం చేసినటువంటి నేపథ్యం, తాజాగా ఇంత భీకరమైనటువంటి యుద్ధ వాతావరణంలో కూడా ఇరాన్ టాప్ లీడర్స్ను మట్టుబెట్టేటువంటి యోచనలో మాత్రం అమెరికా కనబడుతుంది. సో ఇరాన్లో పరిపాలన ఏ విధంగా ఉండాలి, అధికార మార్పిడి ఏ విధంగా జరగాలి, ఈ మొత్తం కూడా తామే నిర్ణయించేది అనేది మాత్రం ట్రంప్ పదే పదే చేసినటువంటి కామెంట్. సో తాజాగా ఇరాన్కి సంబంధించినటువంటి అగ్రనేతల తలలపైన మాత్రం భారీగా నజరాన ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి దీనిపైన ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది, ఇదే ప్రతీకార దాడులు మాత్రం కొనసాగేటువంటి పరిస్థితులు అయితే మాత్రం ప్రస్తుతం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.